బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మీటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయింది. అయితే పార్టీలకు అతీతంగా మాట్లాడాలని సూచించింది కమిటీ. కోదండరాం, అద్దంకి దయాకర్ జేఏసీ నేతలకు సర్ది చెప్పారు. ఇక ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఒకరిపై ఒకరు కొడును అంటే మనం చూస్తున్నాం. పార్టీలకు అతీతంగా మాట్లాడాలని కమిటీ సూచించింది. బట్ అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది. కేవలం కాంగ్రెస్ వాళ్ళకే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ కూడా వాగ్వాదానికి చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, ఈరోజు అమరవీరుల చిహ్నంలోని కార్యాలయంలో జరిగిన ఉద్యమకారుల గుర్తింపు సమావేశంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేకే అధ్యక్షత వహించగా ఈ సమావేశంలో బీఆర్ఎస్ తరఫున వచ్చిన విద్యార్థి నేతలు, జేఏసీ నేతలు అనేక ప్రశ్నలను సంధించారు. కాంగ్రెస్ వాళ్ళకే ఈ సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా మాట్లాడాలని ఒకవైపు కమిటీ పెద్దలు సూచించిన టైంలో భూమి పెన్షన్ అనేది కాదు, ప్రభుత్వ పదవులు కాదు, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు జేఏసీ నేతలు కూడా ఆరోపించారు. అయితే మొత్తానికైతే ఇక్కడ పార్టీల వ్యవహారము పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఉద్యమకారులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమకారుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించిన ఉద్యమకారులకు ఇటు జేఏసీ నేతలను సర్ది చెప్పడానికి కోదండరాం, అదేవిధంగా అద్దంకి దయాకర్ ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరు కలిసి ఇద్దరికి సర్ది చెప్పి ఇటు ఉద్యమకారులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావాలి, వారికి లబ్ధి చేకూర్చాల్సిన స్థలం కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, దానికి సంబంధించిన విషయాలను మాట్లాడాలి, మీ అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటూ కూడా ఒకవైపు కేకే, అదేవిధంగా కోదండరాము, ఇటు అద్దంకి దయాకర్ సూచించారు. అయినప్పటికీ వాళ్ళు మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నేను వెళ్ళిపోతానంటూ కూడా ఒక దశలో కేకే అనడంతో ఈ వివాదం సర్దుమయ్యింది. మొత్తానికి అయితే తమ అభిప్రాయాలను అయితే వెల్లడించారు. దీని వల్ల ప్రయోజనం మొరగూరుతుందని మేము నమ్మట్లేదంటూ బీఆర్ఎస్ సంబంధించిన ఉద్యమకారులు ఒకవైపు కమిటీ దృష్టి తీసుకొచ్చారు. మొత్తానికి రెండు వర్గాల మధ్యలో కొద్దిగా మాటల వాగ్వాదం జరిగిందని చెప్పవచ్చు. చారి, ఇప్పుడు ఈ జేఏసీ కమిటీ మీటింగ్ కూడా రాజకీయ రంగు అడ్డుకుంది. ఇప్పుడు అలాగే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అంటే ఇప్పుడు రైట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడొచ్చు? మొత్తానికి అయితే కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. రెండు అటు ఉద్యమకారులు, ఇటు పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటూ ఒకవైపు కమిటీ సూచనలు వాళ్ళు బేఖతారు చేశారు. ఎవరికి వాళ్ళు తమ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి ఇటు కేకే, కోదండరాం, అదేవిధంగా అద్దంకి దయాకర్ సర్ది చెప్పడంతో ఈ సమస్య పరిష్కారం అయింది. వారి వాదనలు వినిపించి ఎవరికి వారు వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ చారి.